ఆనరబుల్ ఎస్పీ పార్వతీపురం మండలం జిల్లా వారిని కూడా ఏఎస్పీ పార్వతీపురం మేడం గారు కూడా పేరు ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనరబుల్ కలెక్టర్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎస్పీ సార్ని కూడా జ్యోతిప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఏఎస్పీ మేడం అంకిత సురమ మేడం ఐపీఎస్ గారికి కూడా జ్యోతిప్రజ్వలనం చేయడం కోరుతున్నాం. డిఎస్పీ థామస్ రెడ్డి సార్ని కూడా జ్యోతిప్రజ్వలనం చేయడం కోరుతున్నాం సార్. పి శ్రీనివాసరావు యోగా మాస్టర్ సార్ని కూడా జ్యోతిప్రజ్వలనం చేయడం కోరుతున్నాం సార్. ప్రపంచ దేశాలకు స్వాగంతో ప్రారంభించి స్వాగంతో కంప్లీట్ అవ్వాలి. యోగా సూచనలు చెప్తాను. అంటే యోగా చేసేటప్పుడు ముందు వామప్ చేయాలి. అంటే మన శరీరాన్ని సిద్ధం చేయాలి. అది ఒక 10 minutes చేయాలి. అంటే డైలీ చేసేటప్పుడు అలాగే ఖాళీ పడుతూ చేయాలి. తప్పనిసరిగా ఖాళీ పడుతూ ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. స్నానం చేసిన తర్వాత చేయడం చాలా మంచిది. కాలకృత్యాలు అనేది తీసుకోవాలి. నైట్ 5, 6 anti-clockwise 1, 2 సెకండ్ అడమలు కలపండి. బట్టలేని కలాలి ఇలా పట్టుకోండి. ఇలా ముందుకు పైకి కిందకి ఆడించండి. ఐపీఎస్ గారిని మన సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పెంపొందించడానికి కృషి చేసిన మన ఆనరబుల్ ఎస్పీ సార్ శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన ముఖ్య అతిథి అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. చాలా ఎన్సీసీ క్యాంప్స్ వచ్చినట్టున్నాం. అండ్ స్కూల్లో ఎన్సీసీ క్యాంప్ లేదు మా కాలేజ్లో, నావీలో ఉండేదాన్ని. సో అందరూ వైట్ డ్రెస్లో చాలా బాగా కూర్చున్నారు. సో యాక్చువల్గా పోలీస్కి ఏం అక్కర్లేదు యాక్చువల్లీ యోగా, ఎందుకంటే మీరు అందరూ ఫిట్గానే ఉంటారు. అయితే ఒకటి ఏంటంటే ఇందులో యోగాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది కొంచెం మనసు అండ్ ప్రశాంతతకి అంటే ప్రాణాయామం కానీ కొన్ని ప్రక్రియలు మనకు చాలా రిలీఫ్ ఇస్తాయి. ఆత్మ అంటే మన శరీరం ఆత్మతో సంయోగం అవడమే యోగా ప్రక్రియ అష్టాంగ మార్గంలో ఉంటుంది. అండ్ అది అక్కడికి అచీవ్ అవ్వాలంటే మనందరం కూడా రోజు కనీసం 2 గంటలు గంట సాధన చేయాలి. అదంతా మన వల్ల అయ్యే పని కాదు. కానీ కనీసం రోజుకు 10-15 నిమిషాలు కనుక యోగా చేస్తే రోజు మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇందాక ఎస్పీ గారు చెప్పింది కరెక్ట్ పాయింట్. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది మనందరికీ కూడా రోజువారీగా. సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా యోగాని చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 1 month యోగా యాక్టివిటీస్ చెప్పారో అది అన్ని చోట్ల అన్ని టీమ్స్లో ఫార్మర్స్కి కావచ్చు, ఎల్డర్లీ పర్సన్స్కి కావచ్చు, అందరికీ మనం యోగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక ఉద్యమంలాగా మొమెంటం క్రియేట్ అయింది. సో అందరూ కూడా యాక్టివ్గా June 21st వరకు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. జై హింద్.